హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నేల బొగ్గు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్లను తెలుసుకుందాం. నేల బొగ్గు పెట్రోలియం వలె వైవిధ్యభరితమైనది కాదు, కానీ చాలా ఉపయుక్తమైనది. నేల బొగ్గు నుండి కోల్ తారు, కోల్ గ్యాసులు వంటి అంశీభూతాలను పొందుతాం. దీని ప్రతి అంశీభూతం అనేక ఉపయోగాలు కలిగి ఉంటుంది. నేల బొగ్గును గాలిలో మండించినప్పుడు ప్రధానంగా కార్బన్ డయాక్సైడ్ వాయువును విడుదల చేస్తుంది. నేల బొగ్గును పారిశ్రామికంగా శుద్ధి చేయడం ద్వారా కోల్ తారు, కోల్ గ్యాసు వంటి ఉపయుక్తమైన పదార్థాలు తయారు చేస్తాం. అంటే పారిశ్రామికంగా శుద్ధి చేయడం వల్ల మనం ఎలాంటి పదార్థాలను ఉపయుక్తంగా తెలుసుకుని తయారు చేస్తామంటే కోల్ తారు, కోల్ గ్యాస్ వంటి ఉపయుక్తమైన పదార్థాలు తయారు చేస్తాం. కోక్ ఇది ఒక దృఢమైన నల్లని సచ్చిద్ధ పదార్థం. కార్బన్ యొక్క స్వచ్ఛమైన రూపం. స్టీల్ తయారీలో కోక్ని మనం ఉపయోగిస్తాం. కోల్తారు ఇది దుర్వాసన నల్లటి చిక్కనైన ద్రవం. 200 పదార్థాల కోల్తారు ఉత్పత్తులను కృత్రిమ అద్దకాలు, ఔషధాలు, పేలుడు పదార్థాలు, పరిమళ ద్రవ్యాలు, ఇంటిపై కప్పుకు వాడే పదార్థాలు, ప్లాస్టిక్లు, పెయింట్లు వంటి చాలా పదార్థాలను తయారు చేయడానికి కోల్తారు అనేది ముడి పదార్థంగా మనం ఉపయోగిస్తాం. మరియు నాఫ్తలిన్ ఉండలు కూడా కోల్తార్ నుండే తయారవుతాయి. నాఫ్తలిన్ కోల్ గ్యాస్ నేల బొగ్గు నుంచి కోకును పొందేందుకు జరిపే ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అంటే కోల్ గ్యాస్ ఉత్పత్తి ఎలా అవుతుంది? నేల బొగ్గు నుంచి కోకును పొందేందుకు జరిపే ప్రక్రియలో కోల్ గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. నేల బొగ్గు శుద్ధి కేంద్రాలు దగ్గర ఉన్న అనేక కర్మాగారాలలో కోల్ గ్యాస్ను ఇంధనంగా ఉపయోగిస్తారు.